మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నువ్వు ఏ బాలుని హత్య చేయాలని గోకులం వరకు వచ్చావో ఆ బాలుడు నందరాజుల వారి పుత్రుడు. నువ్విక్కడికి నీ ఇష్ట ప్రకారం రాలేదు. నువ్వు ఆ కంసుని ఆజ్ఞకు అధీనుడవు. నీ పరిస్థితికి జాలిపడి నిన్ను మేము ప్రాణాలతో వదిలిపెడుతున్నాం. మీ కంసుల వారి దగ్గరకెళ్ళి ఈ విషయం తెలియజేయి. గోకులంలోని పౌరులు గాజులు తొడిగించుకుని కూర్చోలేదు. ఇంకెప్పుడైనా మీ సైనికులు ఈ ప్రాంతాల్లోకి వచ్చారో అందరినీ తునాతునకలు చేసి యమునలో పారేస్తాం. ఏమంటున్నావు? సైన్యాన్ని పంపించారా? అవును, వారికి మన బాలుడు కావాలట. ఎందుకు? వారు బాలుణ్ణి అంతం చేస్తారట. అయ్యో, ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ రాజు ఆజ్ఞనిచ్చారట. ఈ మధ్యకాలంలో పుట్టిన మగబిడ్డలందరినీ చంపివేయాలని. ఇది అత్యాచారం. వాస్తవానికి దేవకి అష్టమ సంతానం కోసం ప్రతీక్షించారు. కానీ అక్కడ జన్మించిన కన్య సామాన్యంగా లేదు. అష్టభుజ రూపం ధరించి అన్నదట, లోకరక్షకుడు ఉదయించే ఉన్నాడు అని. అందుకు భీతి చెంది నవజాత శిశువులందరినీ హత్య చేయమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు మన బాలుడి పైన కూడా వాళ్ళ దృష్టి పడింది. వెంటనే నా పుత్రుణ్ణి నన్ను మరో రాజ్యానికి పంపించండి. మేమిక్కడ ఉండం. యశోదాదేవి, తమరలా మాట్లాడకండి. కంసుడు ఎంతటి దుర్మార్గుడైనా ఇక్కడ మేముండగా మన గోకుల రాకుమారుని నీడను కూడా సమీపించలేడు. అతను గోకులాన్ని సర్వనాశనం చేస్తాడు. మహాశక్తిశాలి. కాదు యశోద, కాదు. అతను మహాశక్తిశాలి కాదు. ఒక దుష్టుడు శక్తిశాలి కావచ్చు. మరి మహాశక్తిశాలి ఎవరంటే ధర్మం తెలిసినవాడు. ధర్మం ఎవరి దగ్గర ఉంటుందో న్యాయం వారి దగ్గరే ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవటానికి ముందు 1-10 సార్లు యోచించాలి. నేడు మన యాదవులు సరైన సమయంలో పరికించారు. ఈ యాదవులు నాకు ద్రోహం తలపెట్టారు. నువ్వేమో చిట్టెలుకలాగా గిజగిజలాడిపోతున్నావు. నీ వీరత్వం వల్ల మహారాజు యశస్సు బాగా పెరిగిపోయింది. బాగా మేం మహాప్రసన్నులమయ్యాం. ఈ నగర వాసులకింతటి ధైర్యం ఎలా వచ్చిందో ఈ మహారాజు కంసుడికి అర్థం కాలేదు. సమూలంగా నగరాన్ని కాల్చి పారయ్యలేకపోయావా? క్షమించాలి మహారాజా, క్షమించాలి. సైన్యాధిపతి గారి ఆజ్ఞానుసారం చిన్న గ్రామాల్లోని బాలుర్ని అంతం చేశాం. పోతే మరి ప్రభు, ముఖ్య ప్రాంతాల్లో అధికోత్పాతం ఎదురైంది.
అక్కడ విద్రోహులు అండగా ఉన్నారు. దీనికేమంటావు సేనాపతి? అవును మహారాజా, అది మహామంత్రి గారి ఆజ్ఞ. క్షమించాలి మహారాజా. ఈ మాట నా ఒక్కడిదే కాదు, అందరి సభాసదులది. ఆ? హ! కంసుడి సభాసదులకి ఈ అధికారం ఎప్పటి నుంచి వచ్చింది? కంసుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నారా? ఆ? మహారాజా, తమరి ఆజ్ఞను ధిక్కరించే సాహసం ఎవ్వరికీ లేదు. ప్రస్తుతం ఆజ్ఞాపాలన చేయటంలోనే కొన్ని భేదాలున్నాయి. మాకర్థం కాలేదు చాణు. మహారాజా, గత మాసం క్రితం పుట్టిన పిల్లలు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని హత్య చెయ్యాలి. కానీ ప్రస్తుతం తమరి ఆజ్ఞాపాలన అందరి బిడ్డల విషయంలో జరగటం లేదు. ఇటువంటి వ్యవహారం మనం కొందరు విశిష్ట వ్యక్తుల విషయంలో చెయ్యరాదు. నందరాజు తన సామంతులతో కూడి తన శక్తిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వారి విషయంలో కుల విరోధం ప్రదర్శించరాదు. కుటీల రాజకీయం ప్రయోగించాలి. నా ఉద్దేశంలో మన సైనికులు ఏ విధంగా గోగులను వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ వారి మనసుల్లో సంశయం కలిగితే తమకు తెలుసు, వాళ్ళు పాంచాల రాజు సహాయం కోరవచ్చు. వసుదేవుని సోదరి కుంతీదేవి ద్వారా వారు హస్తినాపుర సహాయాన్ని కోరవచ్చు. అవును మహారాజా, మనం నందరాజు వంటి సామంతులకి పరరాజుల సహాయాన్ని కోరే అవకాశాన్ని ఇవ్వనేకూడదు. ఏవైనా బాలహత్యల కారణంగా ఈ సమయంలో రాజ్యమంతా శోకాంకితమైంది. నందుడు వంటి విశిష్ట వ్యక్తులు విద్రోహం లేవదీస్తే ప్రజలంతా అట్టుడికి పోతారు. దాని గురించి ఆలోచించాలి. ఆలోచించండి మీరంతా కలిసి. వారి ప్రజల ద్వారా మహారాజు కంసుడికి చేయబడినటువంటి అవమానం మారు పలకుండా సహించాలంటారా? ఆ? క్షమించండి మహారాజా, కొందరు యాదవులు 2-3 సైనికుల మధ్య జరిగిన ఈ తతంగం సాక్షాత్తు మహారాజును అవమానించినట్టే ఉంది. ఇది మా తప్పితమే. విశ్వాసం ఉంది నాకు, ఇక నందరాజుల మాటను వారెట్టి పరిస్థితుల్లోనూ జవదాటరు. ఆపద సమయంలో ఆశా విముఖులై సాహసం చేయలేరు. వారు శాంతి ప్రియులు. తమ ఆశీర్వాదం అందుకోవడం కోసం పుత్రుడు జన్మించిన కారణంగా రాజదర్బారుకి తమ దర్శనం కోసం ఖచ్చితంగా రావాల్సిందే. ఆ! వచ్చి తీరాలి. రాజాశీర్వాదం పొందడానికి మన దగ్గరకు వచ్చి తీరాలి. వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు. నాకు విశ్వాసం ఉంది, వచ్చి తీరతారు. ప్రస్తుతం మనం వాళ్ళకి ఉద్రిక్త వాతావరణం సృష్టించాలి. వారి మనసుల్లో ఉన్న శంకలను తొలగించాలి. మహారాజులు అర్థం చేసుకోవాలి. విశిష్ట వ్యక్తులు వస్తే వారితో తమరు అతి జాగరూకులై వ్యవహరించాలి. చక్కగా నటించాలి, ఆనందభరితులు చెయ్యాలి. అంతే, గోకులవాసులందరికీ తమ శిశువుల రక్షణ విషయంలో భయం పోతుంది. దాంతో మన కార్యం ముగుస్తుంది.